ఈరోజు మా తోటకి మా అమ్మాయి వచ్చిందండి. తనకు కావాల్సిన కూరగాయలన్నీ తనే కోసుకుంటానని చెప్పింది. ఇదండి మా ఇంటి ముందర ఉన్న దోసపాదు నిండా కాయలు చాలా బాగా వస్తున్నాయి. నమస్తే అండి, నేను మీ ప్రసన్న. మీరు చూస్తున్నారు మన సింపుల్ గార్డెన్ అండి. బీరకాయలు వస్తున్నాయి తీగకి, చాలా బాగుందండి. ఈ పాదులో కాయలు చాలా బాగా వస్తున్నాయి. తను అరే బీరకాయలు కోసుకుంటుంది. చూడండి ఎంత బాగా వస్తున్నాయో. ఈ పువ్వులు చూడండి, మీరు ఎప్పుడైనా చూసినారా? పువ్వులు ఇవి కొత్తిమీర పువ్వులు లాగానే ఉంటాయండి, కానీ ఇది క్యారెట్ ఫ్లవర్స్. ఇలాగే మనకు సీడ్స్ వస్తున్నాయి చూడండి. పువ్వు కాయ అయ్యి దాంట్లో నుంచి మనకు సీడ్స్ వస్తున్నాయి. ఇవే మనకు షాప్లో దొరుకుతాయండి. చేత వీక్స్ వస్తుందబ్బా. క్యారెట్ ఫైనల్ హార్వెస్ట్ అండి. బాగా ముదిరిపోయింది కాయలంతా, అందుకే పువ్వులు వచ్చి మనకు సీడ్స్ కూడా వచ్చేసినాయి. ఇది ఫైనల్ హార్వెస్ట్. ఉన్నవన్నీ తీసేస్తున్నాం క్లీన్ చేసేసి. ఇక్కడ వేరే మొక్కలు ఏమన్నా విత్తనాలు నాటుకుందామని తీసేస్తున్నామండి. కొత్త ఇసుక పోయాలి దానికి. ఇలా వేసిందండి మన తోటలో. చూడండి ఎంత బాగుందో, చాలా బాగా వచ్చింది. ఇట్లా ఇంతకు ముందు ఒకసారి వేసిందండి, అది అయిపోయింది. ఇది రెండోది. వీడియో చెప్తాం అనుకున్నాను, తీగలు సవరించని అని. ఓకే, కాకరకాయలు ఈ ఎరువు తయారు చేసామండి. 6 నెలలుగా కిచెన్లోని వేస్టు, కూరగాయల వేస్టు, మన తోటలో ఉన్న ఎండిపోయిన ఆకులు, ఇలాంటివన్నీ వేసి పెడతా వచ్చినాము. అది చూడండి ఎలాగా తయారైందో. బాగా ఎరువు తయారైంది. ఈ డ్రమ్ములో వేసుకుంటూ వచ్చినామండి. కూరగాయల వేస్టు, ఈ ఆకులు ఎండిపోయినవి ఇవన్నీ వేసి దానిపైన ఒక లేయరు మట్టి వేస్తూ వచ్చినాము. దానివల్ల చాలా బాగా వచ్చిందండి ఎరువు. చూడండి ఎంత బాగుందో, బాగా కంపోస్ట్ అయింది, బాగా వచ్చింది. ఇందులో ఏవో పురుగులు ఉన్నాయి. ఏం పురుగులు అంటే, ఈ పురుగుల వల్ల మన మొక్కలు వేర్లు తినేస్తాయంట. ఇవి మొక్కల వేర్లకు దెబ్బ ఈ పురుగులు అంటే, సరే అవన్నీ వేర్పించి పడేసినాను. చూడండి ఎలా ఉన్నాయో. ఈ పురుగులు తెల్లగా ఉన్నాయండి. మీ తోటలో కూడా ఉంటే ఇలాంటివి తీసేయండి, లేకుంటే వేర్లే తినేస్తాయంట చెట్లు వేర్లే. చూడండి ఎలా ఉన్నాయో, అలా లోపలికి వెళ్ళిపోతూ ఉన్నాయి.
చూడండి. వినాయక చవితి కోసం మనకు చెరుకులు ఎంత బాగా వచ్చినాయి కదా, చాలా లావుంది. లాస్ట్ ఇయర్ కోసుకున్నాము, మళ్ళీ ఈ సంవత్సరం కూడా కోసుకుంటున్నాం. ఎర్ర గోంగూర పుల్ల పుల్లంగా కమ్మగా ఉంటుంది. గోంగూర చికెన్, గోంగూర పులావ్, గోంగూర మటన్, గోంగూర బోటి ఇవన్నీ చేసుకుంటే సూపర్. గోంగూర పచ్చడి చేసుకోండి, ఈ దేంట్లో వేసుకున్నా సూపర్. ఆ పచ్చడి వేసుకోండి చూసుకుంటే సూపర్. ఎర్ర గోంగూర తోటలో గోంగూర చాలా బాగా వచ్చిందండి. చూడండి, అక్కడున్న 3 మొక్కలకేను ప్లేట్ నిండిపోయింది గోంగూర. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.